మన ఆయుర్వేదం ప్రేక్షకులకు నమస్కారములండి. నేను వైద్య లక్ష్మణ్. ఇవాళ టాపిక్ వచ్చేసి నరాల వీక్నెస్ అంటే నరాల బలహీనత అండి. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఈ సమస్యకు గురి అవుతున్నారు. అయితే దీనికి ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి రకరకాల ఔషధాలు స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నారు. అయినప్పటికీ సరైన పరిష్కారం అనేది మనకు దొరకట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ నరువు వీక్నెస్ రావడానికి కారణం ఏంటి అంటే మన ఆహార శైలి, ఆహారము, వ్యవహారము. అంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్ అనేది దీనిపైన చాలా ప్రభావితంగా ఉంటుందండి. ఎందుకంటే మనము సరైన సమయానికి ఉదయం అంటే బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్టే అని చెప్పేసి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎంతో కొంత ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఆ జీర్ణ వ్యవస్థని మెరుగుగా పెట్టుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు అనేది రాదు. అయితే మనకు ఈ మన లైఫ్ స్టైల్ అనేది అంటే ఈ జీవన విధానం అనేది మనకు సరిగ్గా లేకుండడం వల్ల ముఖ్యంగా మనకు జీర్ణ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ జీర్ణ సమస్యల వల్ల మనకు తిన్న ఆహారం అనేది మనకు ఎంతైతే శరీరానికి సప్లై కావాలో అక్కడ కాకుండా ఉంటుంది. దానివల్ల నర్వస్కి కావాల్సిన నర్వ్ స్ట్రెంత్కి ఏదైతే అవసరమో అది ఆ పోషణ అనేది తగ్గిపోతున్నది. సో దానివల్ల ఈ మధ్యకాలంలో ఎంతోమందికి ఈ సమస్య అనేది అవుతూ ఉన్నది. ముఖ్యంగా వచ్చేసేసి మధుమేహ వ్యాధి వల్ల ఈ నరాల సమస్య అనేది ఎక్కువగా అవుతున్నది. సో ఇంకొకటి హైపర్ టెన్షన్ వల్ల కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్ కావడం వల్ల శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయకుండా ఉంటాయి. అది పక్షవాతం. సో ఇక్కడ కూడా నర్వ్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అయితే ఇంకొకటి శృంగార సామర్థ్యం అనేది మగవారిలో ఎక్కువ మటుకు శృంగార సామర్థ్యం అనేది తగ్గుతూ వస్తున్నది. దీనికంటూ ఎన్నో రకాల ఔషధాలు వాడుతూ ఉన్నప్పటికీ అవి హార్ట్ పైన అంటే గుండె పైన ఎంతో దుష్ప్రభావం చూపించి దానివల్ల ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో మనకు దీనికి అనేది ఒక చక్కని చాలా చక్కని ఔషధం అనేది ఉన్నదండి. దాన్ని ఒక ఐదు వస్తువులతో పరిగణింపబడింది. దాంట్లో అశ్వగంధ, తిలామాష, గోక్షుర, శతావరి అంటే అశ్వగంధ, శతావరి, గోక్షుర, తిలామాష, గోక్షుర, శతావరి అంటే నువ్వులు మరియు శతావరి. ఈ 5 వస్తువులను నెయ్యి తేనె కలిపి కనుక తిన్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తున్నది. మరియు అంటే చిన్న వయసులో ఎవరికైతే ఇప్పుడు ఈ శృంగార సామర్థ్యం తగ్గిపోయిందో వాళ్ళకి ఈ ఔషధము ఒక్క 20 రోజులు 2 వారాలు వాడేటప్పటికే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ యొక్క ఔషధాన్ని మనం ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా ఈ ఔషధం తయారు చేయాలనే విధానం నేను చెప్తానండి. దీన్ని సరిగ్గా చూసి దాన్ని కరెక్ట్గా నోట్ చేసుకునేసేసి క్రమం తప్పకుండా వాడటం వల్ల మీకు ఎన్నో మంచి ఫలితాలు వస్తాయండి. దీంట్లో కేవలము నరాల స్ట్రెంత్ ఒకటే కాదు, మంచి కాల్షియం అందుతుంది బాడీలో అంటే శరీరంలో ఉన్న నొప్పులు మాయమవుతాయి. మంచి అంటే ఎనర్జీ అనేది అంటే మనం ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఎంత వర్క్ చేసినా కానీ మనకు ఆ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది బాడీలో. అలాంటి శక్తి అనేది ఈ ఔషధం మనకు కల్పిస్తున్నది. అయితే ఈ యొక్క ఔషధం మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అది నేను చూపిస్తానండి. దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి మినుములు మనము రాత్రి నానబెట్టేసేసి పైన పుట్ట అనేది తీసేసి ఈ విధంగా డ్రై చేసుకొని దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలండి. ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కాయలు మనకు ఎక్కడైనా పచారీ కొట్లలో చాలా ఈజీగా దొరికే వస్తువులే మనం ఇక్కడ చెప్పేది. సో ఇవి ఎలాంటి కష్టం లేకుండా చాలా అధిక ఖర్చు లేకుండా మనకు తక్కువ ఖర్చులో ఈ ఔషధం అనేది చాలా అద్భుతమైన ఔషధం మనకు తయారవుతున్నది. ఈ పల్లేరు వచ్చేసేసి 50 గ్రాములు. ఇది పల్లేరు చూర్ణము. ఇది శతావరి వచ్చేసేసి ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నది. ఇది శతావరి 50 గ్రాములు. నువ్వుల పొడి 50 గ్రాములు. అశ్వగంధ చూర్ణము, శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు. సో ఇవన్నీ కూడా సమభాగాలు తీసుకునేసేసి మనం అన్నీ ఒక్క దగ్గర మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక టీ స్పూను తేనె, 2 టీ స్పూన్లు తేనె, కొద్దిగంత నెయ్యి కలిపేసేసి అది లేహ్యంలాగా తయారవుతుందండి. ఆ లేహ్యాన్ని మనం ఉదయం సాయంత్రము భోజనం తర్వాత 1 టీ స్పూన్ తిన్నట్లయితే మనకు ఒక్క 20 రోజుల్లోనే ఎంతో అద్భుతమైన శక్తి మనకు శరీరంలో ఒక కరెంటు పాస్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఔషధము. తేలిగ్గా ఉంటుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు వాడండి. ఇంకా అధిక సమస్య ఉన్నట్లయితే కనుక మీరు సిద్ధమకర ధ్వజం అనేది టాబ్లెట్లు ఉంటాయి. సో సిద్ధమకర ధ్వజం కూడా దీంతో పాటు ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్రగా వాడుకోవచ్చు.
దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మీకు అందుతాయండి. ఇలాంటి ఎన్నో చక్కటి విషయాలు మనము ఇంకా ముందు మనం తెలుసుకుంటాము. అయితే మనము దీన్ని ఏ విధంగా మనం ఈ ఔషధం అనేది మనము చేయాలని నేను చూపిస్తానండి. అయితే అన్ని వస్తువులు ఒకే దగ్గర కలిపేసేసి 50 గ్రాములు తీసుకునేసేసి దీన్ని ఒక దగ్గర మిక్స్ చేసుకునేసేసి పౌడర్గా చేసుకోవాలి. అయితే నేను మీకు ఇక్కడ అందాజుగా చూపిస్తున్నాను. సో ఇవన్నీ వస్తువులు కూడా మనం సమాభాగంలో తీసుకునేసేసి అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసుకోవాలి. అయితే నేను దీనికి కొద్దిగా ఇక్కడ కలిపేసి చూపిస్తానండి. ఇది దాదాపుగా ఒక 3 గ్రాములు ఉంటుంది. మినుములు 3 గ్రాములు, ఈ పల్లేరు చూర్ణము 3 గ్రాములు, శతావరి చూర్ణము 3 గ్రాములు, నువ్వుల చూర్ణము 3 గ్రాములు, అశ్వగంధ చూర్ణము 3 గ్రాములు, తేనె మనకు సరిపడా అంటే ఒక టీ స్పూను 1.5 టీ స్పూన్ మనం దీంట్లో వాడుకోవచ్చండి. దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకునేసేసి దీన్ని చక్కగా అంతా బాగా కలిపేసేసి దీన్ని 1 టీ స్పూన్ ఉదయము సాయంత్రము 1 టీ స్పూన్ కనుక మనం దీన్ని వాడినట్లయితే ఈ టీ స్పూన్ తిన్న తర్వాత ఒక గ్లాస్ మనం పాలు కానీ ఏదైనా జ్యూసెస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. సో ఈ విధంగా రెగ్యులర్గా ఉదయం సాయంత్రము వాడటం వల్ల మనకు నరాలలో అద్భుతమైన శక్తి వస్తున్నది. ప్లస్ దీంతో పాటు మంచి శృంగార సామర్థ్యం అనేది పెరుగుతుందండి మగవారిలో. ఇందులో మనకు అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అన్ని ప్రకృతిసిద్ధమైన వస్తువులతో తయారు చేయబడిందండి. ఇందులో 1% కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అస్సలు నిరభ్యంతరంగా నిర్భయంగా మనము తప్పకుండా ఇది వాడాల్సిన యోగం ఇది. సో ఇది ఉదయము సాయంత్రం 1 టీ స్పూన్ కనుక మీరు తప్పకుండా వాడండి. దీనివల్ల మంచి ఫలితాలు దొరుకుతాయి. సో ఇదే విధంగా మనము ముందు ఇంకా చక్కని యోగాలు డిస్కస్ చేద్దాము. నమస్కారములండి.